ఇక మేక వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటిపై కేసు నమోదు చేశారు. 2 రోజుల క్రితం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గర అంబటి వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, విజయ్ చంద్రిక మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబుపై గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల కాలంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలను అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో వైసీపీపై పోస్టులు పెట్టిన తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా అంబటి రాంబాబు పలువురు వైసీపీ నేతలు గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. అయితే తామిచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయటం లేదు అంటూ కూడా అంబటి రాంబాబు 2 రోజుల క్రితం తన వైసీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో బైఠాయించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ రోజు రాష్ట్రపతి మంగళగిరి ఎయిమ్స్ లో రాష్ట్రపతి కార్యక్రమంలో పోలీస్ స్టాఫ్ మొత్తం కూడా రాష్ట్రపతి కార్యక్రమంలో ఉన్నాము, రేపు వస్తే మాట్లాడదామని పోలీస్ అధికారులు చెప్పినా కూడా వినకుండా అంబటి రాంబాబు పోలీస్ స్టేషన్ లో బైఠాయించి ప్లకార్డుతో నిరసన చేసిన నేపథ్యంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. విజయ చంద్రిక, ప్రస్తుతం ఎక్కడున్నారు అంబటి రాంబాబు? అదుపులోకి తీసుకుంటారా? అయితే పోలీస్ సిబ్బందికి విధులకు ఆటంకం కలిగించారు కాబట్టి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉంది కాబట్టి అతను అంత తక్షణమే అరెస్ట్ చేసి అదుపులో తీసుకునే అంత పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం అంబటి రాంబాబు గుంటూరులోనే ఆయన నివాసంలో ఉన్నారు. ఆయనకి కేసు నమోదు గత రాత్రి కేసు నమోదు చేశారు కాబట్టి ఆయన నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది. అది ఎప్పుడు ఇస్తారనేది కూడా పోలీసులు నుంచి సమాచారం అయితే స్పష్టత లేకుండా ఉంది. చంద్రిక.